హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జొన్న రొట్టె ఇంకా అందులోకి కాంబినేషన్గా సోయా కర్రీని చూపిస్తున్నానండి. ఈ జొన్న రొట్టెలు తినడం వలన బరువు తగ్గి షుగర్ లెవెల్స్ కంట్రోల్డ్గా ఉంటాయండి. ఎముక బలానికి మంచిది. ఈ సోయా కర్రీ అయితే ఈ విధంగా తయారు చేసి చూడండి. అన్నం, చపాతి, జొన్న రొట్టెలు, దోశల్లోకి కూడా తినొచ్చు. ముందుగా జొన్న రొట్టెలకి పిండిని ఉక్కబెట్టుకోవడం కోసం గిన్నెలోకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి. పిండి జల్లెడి తీసుకుని పిండిని బాగా జల్లించుకోవాలండి. ఈ విధంగా జల్లించుకున్న పిండిని మరుగుతున్న వాటర్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. జొన్నలలో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి కాంప్లెక్స్లు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని పిండిని ఒక 10 నిమిషాల సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరి కొంచెం పిండి సాఫ్ట్గా అవుతుందండి. పిండి నానే లోపల సోయా కర్రీని చూద్దాము. ముందు రోజు నైటే సోయా గింజల్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు నానితే అరుగుదలకి మంచిదండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా పసుపు, సాల్ట్, తగినంత వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని మెత్తగా ఉడికించుకోవాలి. ఈ సోయా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్, మినరల్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయండి. గుండె ఆరోగ్యానికి మంచిది. ఇంకా ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు ఈ సోయా గింజలతోటి చేసిన పదార్థాలు తినడం వలన లోపల బేబీ అనేది హెల్దీగా ఎదుగుతుందండి. ఈ సోయా కర్రీలోకి గ్రేవీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, అల్లం, వెల్లుల్లి, టమాటా తరుగుని వేసుకోవాలి. పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసినా పర్వాలేదండి. వీటిని మిక్సీ చేస్తాం కాబట్టి గ్రైండ్ అయిపోతాయి. మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. కొద్దిగా టమాటాలు, ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గే వరకు సరిపోతుంది. ఈ విధంగా టమాటాల పైన స్కిన్ సాఫ్ట్గా మగ్గితే బాగుంటుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పలుకు అనేది లేకుండా చాలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 అర స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకోవడం వలన కారము, పసుపు రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే విధంగా బాగా మగ్గించుకోవాలి. ఆల్రెడీ టమాటా, ఉల్లిపాయ సగం పైగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ గ్రేవీ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇప్పుడు కూరకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 అర స్పూను ధనియాలు, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఈ సోయా కర్రీ హెల్త్కి చాలా మంచిదండి. ఇదే కాకుండా మన ఛానల్లో కందులు, ఇంకా పెద్ద శనగలు, చిన్న శనగలతోటి చేసిన కూరలు కూడా ఉన్నాయి. ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సోయా గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కూర కొద్దిగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా కూర దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగుంటుందండి. అంతేనండి. ఎంతో సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సోయా గింజలతోటి అన్నం, చపాతి, పూరి, దోశల్లోకి టేస్టీగా ఉండే కూర ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు నానబెట్టుకున్న జొన్న పిండిని చేతికి తడిచేయి రాసుకుంటూ ఒత్తుకోవాలి. మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా తయారు చేసుకోవాలండి. పొడిపిండి జల్లుకుంటూ నెమ్మదిగా చపాతీలుగా ఒత్తుకోవాలి. మన ఛానల్లో జొన్నలతోటి చేసిన దోశలు, ఇడ్లీలు, జొన్నపిండి హల్వా రెసిపీ కూడా ఉంది. ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. ఈ విధంగా చపాతీ ఒత్తుకున్న తర్వాత మంచి రౌండ్ షేప్ రావడం కోసం ఒక మూతతోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే మంచి రౌండ్ షేప్ వస్తుందండి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత పిండి డ్రైగా అయిపోకుండా ఏదైనా పేపర్ని కవర్ చేసుకుంటే జొన్న రొట్టెలు డ్రైగా అయిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని జొన్న రొట్టెలు ఫ్రై చేసుకోవాలండి. తడిగుడ్డతోటి ఈ విధంగా
ఒత్తినట్లయితే జొన్న రొట్టెలు చల్లారినా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.